సో ఒక సక్సెస్ఫుల్ ఆర్ కంప్లీట్ లైఫ్ ఉండాలి, బాగా ఉండాలి, మనకే మంచిగా అనిపించాలి, ఇంకెవరికో అనిపించాల్సిన అవసరం లేదు. స్టే ఫిట్. సో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక గంట సేపు మన మీద మనం స్పెండ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు అస్. సో యూ హావ్ టు స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 1 hour. మీకు ఇష్టం వచ్చింది ఏదైనా చేయండి, రన్నింగ్, స్పోర్ట్, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేయాలి. బికాస్ సెడెంటరీ లైఫ్స్ అయిపోయాయి. సారీ. అలాగే ఆ జిజ్ఞాస అనేది పోగొడదు. క్యూరియాసిటీ ఉన్నంతసేపు మనం సక్సెస్ఫుల్ అవుతాం, మనకి లైఫ్ ఉంటుంది అన్నమాట. సో ఆ స్పిరిట్ ఆఫ్ క్యూరియాసిటీ పోనించుకోకూడదు. అన్ని కొత్తవి నేర్చుకోవాలి అనుకోవడం, ఏదైనా తెలియకపోతే వెంటనే తెలుసుకోవాలి. ఆగి సరే అడుగుదాంలే అది దాన్ని కాకుండా, అంటే ఇప్పుడు ఈజీ ఉంది కదా, యూ కెన్ ఇమీడియట్లీ గూగుల్ ఆర్ గో సర్చ్ సమ్వేర్ అండ్ గెట్ టు నో. స్టే రెలవెంట్. సో టెక్నాలజీతో పాటు రెలవెంట్గా ఉండాలి. ఇప్పుడు ఏఐ అనేది చాలా వింటా ఉన్నాం. ఒక భయం ఉంది ఏంటంటే ఏఐ వచ్చి మనల్ని రిప్లేస్ చేస్తుందని. ఏఐ వచ్చి మనల్ని రిప్లేస్ చేయదు. మనల్ని రిప్లేస్ చేసేవాళ్ళు ఎవరంటే ఏఐని యూజ్ చేయగలిగేవాడు మనల్ని రిప్లేస్ చేస్తారు. ఏఐ నేర్చుకోవాలి అందుకని. సో అది తేడా అనమాట. ఇఫ్ యూ కెనాట్ యూజ్ ఏఐ, విల్ బి రిప్లేస్ బై సంబడి హూ నోస్ టు యూజ్ ఏఐ. సో అప్డేట్ గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్డేట్ గా ఉండాలి. సో వీఆర్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years బ్యాక్ నీకు ఎక్సెల్ రాకపోవడమో, పీపీటీ రాకపోతే ఒక లెవెల్లో ఉండగలిగే క్వశ్చనే లేదు.